ఆల్ సెట్. ఇదే నైట్ ఇచ్చిన రూమ్ మాకు. ఇంకా లగేజ్ మొత్తం కింద పోయింది. యాక్చువల్లీ ఈ రూమ్కి 700 పే చేసాం. 700 AC. ఇంకోటి ఏంటంటే చెక్అవుట్ టైమింగ్ 12 o'clock ఉంటుందంట. మేము ఎంతసేపు ఉన్నా కానీ ఎన్ని గంటలకు వచ్చిన నైట్ 12 o'clock చెక్అవుట్. చలో మరి మళ్ళీ బైక్ మీద కలుసుకున్నాం. यहाँ पे निकलना है, निकल के यहाँ से बागा बॉर्डर भी देखना है. अच्छा अभी जाओगे मंदिर देखने के बाद, मंदिर दर्शन होने के बाद फिर बागा बॉर्डर को निकलना है. तो कब से निकले हो लोग इधर से? 7 दिन. चलो पैकिंग అయితే డన్ అయిపోయింది. నాది ఇయలే ఎక్కాది ఇది నైట్ నెక్స్ట్ చల్ ఇప్పుడు బయలుదేరాలి టెంపుల్కి. ఓకే బాయ్, ఠీకే బాయ్, థ్యాంక్ యూ. ఈ నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళి గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయంట, కానీ ఆ రూమ్స్ మాకు దొరకలేదు టైంకి. అందుకనే మేము ఇంకా ఇవి ఉన్నాయి కదా A few moments later. ओके सर, ओके 6 बजे का टाइम है रिट्रीट सेरेमनी का. बंद हो जाएगा 6 बजे. नहीं 6 बजे शुरू हो. 6 बजे शुरू. आप कितने दो पहले आधे को एक तो फाइनल करना. 3 आराम से जाओ. 1 घंटा जाने में लगेगा आपको, पौना घंटा. బా పంజాబ్లో అయితే గల్లీలగా ఇలా పోతున్నాం. మావాడు అట్లా మెయిన్ రోడ్ నుంచి తీసుకోకనంట గల్లీలోకి వెళ్ళి తీసుకొచ్చిండు. ఇదేమో మార్కెట్ అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ నుంచి పోతున్నాం. ఫుల్ ట్రాఫిక్, 2 బండ్లు పోయి పట్టనంత ప్లేస్ ఉంది కానీ పోతలేదు. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వాఘా బోర్డర్ వెళ్తున్నాం. వాఘా బోర్డర్కి వచ్చేసి 29 kilometers ఏమో ఉంది. ये निकल जाएगा दाएं हाथ. बाहर जाना है. बाहर ముంగట స్ప్లెండర్ పోతుంది కదా, వాళ్ళిద్దరు కార్ది హారన్ ఉంటుంది కదా, కార్ది హారన్ పెట్టుకొని పోతున్నారు. ఇదంతా మార్కెట్ అనుకుంటా. మొత్తం మార్కెట్ ఇది. ఇటు పోవాలి మనం లెఫ్ట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. అదేంది సినిమా చూసాను కదా, మహా చైతన్య ఏదో సినిమా ఉంటుంది, సేమ్ అదే ఉంది. पेट्रोल हाँ अभी उसमें रखो. हाँ ఎంత ఉంది 98 ఉంది. भाई साहब ये नाइट्रोजन है नॉर्मल है? बा नाइट्रोजन ఏ లేదు. ఇంకటి చూసి ఇంకోటి కొట్టించుకోవాలి. ఇంకా దెబ్బకి షాక్ తెలుసా, నేను బండి జరకిస్తుంది. ఈడ పెట్రోల్ పంప్ లేడు ఉన్నాయిరా అర్థం కాలే. మళ్ళీ తర్వాత డిచ్చుకు అనగానే ఇక చుక్కలు కనిపిస్తాయేమో అనుకుని ఇక మళ్ళీ పెద్ద టాస్క్ ఉంటుండే. ఇప్పుడు ఈడ బంకులు ఎక్కువ పోయి ఉంటే ఏమో ఈడ కనిపించింది నాకు. అప్పుడే ఈడకి పోదామన్నా. अभी जा रहे हैं आपको सीधा अंदर ही जाना. अभी सीधा सीधा ही. ओके अंदर ही आपने अंदर ही जाना है.
आपको हाथ देंगे पार्किंग वाले, आपने अपने पार्किंग में नहीं जाना, अंदर ही जाना आपके। ओके अंदर आपके वो जगह बनी हुई है गाड़ी लाने की, गाड़ी ला के पट्टी कटाना 1000 आप देखने। और पार्किंग में लाओगे, पार्किंग में ये होता है चोरी का डर होता है। ओके मेरी बात, अंदर जाओगे, अंदर सरकारी पार्किंग है, 30 रुपये 20 रुपये लेंगे आपके गाड़ी के। ओके चलान से आप बागा बॉर्डर देख जाओगे, ये बात है। वो गवर्नमेंट का पार्किंग वैसा? गवर्नमेंट के पास। शुक्रिया शुक्रिया। और चाय पानी रोटी पानी सेवा कोई? हाँ रोटी पानी चाय पानी की सेवा कोई वहाँ पे? हाँ ठीक है। अभी हो गए ओके ओके। घर में? हाँ नहीं हो गया। थैंक यू। अभी आके नागपुर गए, नागपुर से लेके आगरा लेके दिल्ली से लेके यहाँ तक अमृतसर। ताजमहल देखा होगा अमृतसर हो गया ना, यहाँ से वाघा बॉर्डर देख के वहाँ से निकलते कहाँ तो भी। अभी फिर वापस जाओगे? नहीं फिर श्रीनगर जाना है। पूरा घूमोगे एक साथ? हाँ पूरा लद्दाख। नौकरी में ट्री करते हैं सर की दर्द वाली। చలో డే ఇట్లా థర్డ్ టోల్ గేట్, నైట్ మిడ్ నైట్ 2 వచ్చినాయి కదా, ఇప్పుడు ఇది థర్డ్ వన్. 4:27. 1 hour later. చలో ఈ నుంచి వాగాబోట్ 10 కిలోమీటర్స్ అంట. ఆడ పార్కింగ్ ఉంటుందంట, ఇంకోటి పార్కింగ్ 20 రూపీస్ ఏమో తీసుకుంటారంట. ఇంకొకటి టైమింగ్స్ వచ్చేసి 6 to 6:30 వరకు, అంటే 6 to 6:30 వరకు. ఎట్లా అంటే ఇప్పుడు 6కి స్టార్ట్ అవుతుంది, 6:30కి ఎండ్ అయిపోతుంది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో. కానీ ఈ టోల్ ఏదైతే దాటిందో ఈ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్. టైం అవుతున్నట్టుంది, అందరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి. చాలా మంది చూడడానికి వస్తున్నారు. ఏదైతే టోల్ ఉందో టోల్ కాడ కూడా ఫ్లాగ్స్ అవన్నీ అమ్మడం అట్లాంటివి ఉన్నాయి. ఫ్లాగ్స్ అంతా తీసుకుంటున్నారు ఓకే, కానీ ఎక్కడ పడితే అక్కడ వాడేయకండి ప్లీజ్. అది మన ఇండియన్ ఫ్లాగ్. అది కొంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు, ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు. అది మాత్రం చేయకండి. తీసుకోవాలంటే తీసుకోండి, కానీ పాడేయకండి ఫ్లాగ్. భక్తిరా, భక్తి గుండెల్లో ఉందిరా, నా గుండెల్లో ఉంది. నాది జాకెట్ కొందిరా. మనకే రైట్ బోర్డర్ సైడ్. ఇప్పుడు మీకు ఒకటి టైం ల్యాప్స్ పెడతా, టైం ల్యాప్స్ లో చూడండి వెహికల్స్ ఎన్ని కన్నా ఉంటాయో చూడండి. నేను జస్ట్ ఈ నుంచి మధ్యలో నుంచి చూస్తున్నా, ఇంకా బ్యాక్ సైడ్ చాలా పోయినాయి, అవి తీయలే. కానీ ఇప్పుడైతే చూడండి ఇది. పార్కింగ్ స్లిప్ ఉంటుంది पर व्हीकल के 20 रुपीज. शाम को 7:30 बजे तक आपने वापसी करना है, ठीक है? 7:30 बजे बैठे रहना, ठीक है? बाद में दिक्कत बहुत आती है, ठीक है? 6:30 बजे परेड खत्म हो जाता है, 1 घंटे के बाद वापस आ जाना, यू टर्न मारना है, एग्जिट करना है पार्किंग को, ठीक है? वहाँ 8 नहीं बजाने, ठीक है? వీడియోలో మీకే చెప్తుండు, అర్థమైందా? 6:30కి అయిపోతుంది, అయిపోగానే 7 లోపట్లే 7:30 లోపట్లే ఇక్కడికి వచ్చేసేయాలి. అందుకనే కొద్దిగా జల్దీ బయలుదేరాలి. టైంపాస్ చేయొద్దని ఓపెన్గా చెప్పేసింది ఆయన, అంతే. क्या अलाउड नहीं है? ईयरफोन, चार्जर, पावर बैंक. हाँ फोन, मोबाइल और कैमरा अलाउड है ना? हाँ. हेलमेट, हेलमेट पर हेलमेट इधर ही रख देना, ठीक है? హెల్మెట్ ఈయన పెట్టాలి. ఇంకా అంతే, బోర్డర్కి వచ్చినాక ఉంటుంది పార్కింగ్. ఈడు ఉంది కదా పార్కింగ్ చేసుకొని ఇట్లా పోవాలి. అన్నోడు చెప్తున్నా ఇంటర్ ఫ్లాగ్స్ వేసేసింది కదా, ఇది వేసేసుకున్నాం. అలా చూస్తే ఇండియన్ ఫ్లాగ్ చూసింది కదా,
ముందట మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. షో వచ్చేసి 6 o'clockకి స్టార్ట్ అవుతుందంట. టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇంకా గంట సేపు ఇన్నే. చలో మనం ముంగడ పోయి కనుక కలుద్దాం. ఇట్లా బొట్లు వేసి ఇవి వేసి ఇట్లా నా ఫేస్ చూస్తుంది కదా, ఇవి వేసి కూడా ఇక్కడ మార్కెటింగ్ అవుతుంది కదా. అంతే. ఇప్పుడు ఎలాగుందంటే August 15కి January 26కి ఇంకే రేంజ్లో ఉంటుంది. ఫుల్ స్టిప్ ఉంటుంది అప్పుడు. ఎవరు చూపితే అది సైడ్ ఎంట్రీ అయినాక ఇట్లా సర్కిల్ టైప్ ఇది వచ్చి స్ట్రైట్ ఇట్లా ఇటు పోవాలి. ఫ్లాగ్ చూడండి పైకి. వీడియోలు తీసుకొని స్ట్రైట్ పోతే అయిపోతుంది.
साथी वे दर्शक जो भर्ती में हैं उनसे निवेदन है कृपया राष्ट्रीय ध्वज को सलाम करें। फोटो पे చేస్తున్నాం। आप सभी दर्शकों से निवेदन है समय बस सुरक्षा को मद्देनजर रखते हुए स्टेडियम परिसर को जल्द से जल्द खाली करें। साथ ही दर्शक अपने कीमती सामान मोबाइल पर्स बच्चों एवं बुजुर्गों का विशेष ध्यान रखते हैं। सभी देशवासियों का बीएसएफ की तरफ से अटारी पधारने के लिए हार्दिक धन्यवाद। जय हिंद जय भारत। నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విఐపి తీసుకోవాలి, విఐపి టికెట్। ఏంటంటే వితౌట్ విఐపికి చెమటలు విఐపికి ఫినిష్ అయిపోయింది షో అయితే బయటికి వచ్చేసాం పార్కింగ్ సైడ్। సూపర్ అండి, గూస్ బంప్స్ వస్తున్నాయి మొత్తం। అసలు ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఇల్లు కానీ గొంతు నొప్పి వేస్తుంది। అరే జమీన్ నువ్వు చెప్పు ఎట్లుంది? కానీ నిజం చెప్తున్నా ఊర్ర మాస్ సీన్లు ఉన్నాయి లోపల, సినిమాలో చూపించిన దానికన్నా రేంజ్। ఒకే ఒక మేజర్ సాబ్ ఉంటారు, ఆయన మైక్ పట్టుకొని అవతలకి వార్నింగ్ ఇస్తుంటే గూస్ బాంబ్స్ కాదు కదా జుట్టు కూడా ఎగురుతుంది మనకి, అంతే ఆ రేంజ్ పవర్ ఇస్తున్నాడు జనాలందరికీ। క్రేజీ అసలు అది వాళ్ళు ఒర్రా పోతే ఆయన పట్టుకొని మరీ ఒరిపిస్తుండు, అట్లా చేస్తుండే ఆయన చూపించుకుంటా మరి। మైక్ లేకుండా కూడా గోల పెడుతున్నాడు తెలుసా। చలో ఇది అయిపోయింది। ఇప్పుడు ఈ నుంచి 7 వరకు అంటే 8 వరకు మాకు లొకేషన్ ఐడియా లేదు, ఇప్పుడు ఏడిపోతాము లొకేషన్ ఐడియా లేదు, ఏడికి పోతాం మాకు బి తెలియదు। 100 కిలోమీటర్లు అయితే పోతాం, అదంతా పడుకొని పోతాం। కొట్టేద్దామంటే రోడ్డు బాగుందా లేదా డౌట్ రా నాకు। జమ్మూ వరకు బాగుంటుందిరా, ఇంకోటి జమ్మూతో నేను ఇంకోటి ఆగస్ట్ 15కి వద్దామని అనుకుంటున్నా, అట్లాంటి టైంలో ఎప్పుడన్నా చూసి అప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది। అంటే ఇప్పుడు నార్మల్గా ఉంది చూపించడం, నార్మలే మాకు బీభత్సంగా ఉంది ఇది। ఒకవేళ ఆగస్ట్ 15కి ఇంకెక్కువ ఇది చూపించింది అనుకోండి, అది ఇంకా ఊర లెవెల్ అట్లా ఉంటుంది అది। లాస్ట్ టైం వీడియోస్లో చెప్పాను కదా, ఇట్లనే వీడియోస్లలో మధ్యలో వాయిస్ వస్తలేదు, దానికి నేను వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు। ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ ఆటో స్టాండ్ లాగా ఉంటాయి, ఆటోస్ కార్స్ బస్సెస్ అన్నీ ఇక్కడనే ఆగుతాయి। ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద వరకు దింపేస్తాయి మీకు ఈజీగా। ఇక్కడ వెళ్ళాలంటే ఈ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు। ఇట్లా ఆటోలు పోతుంటాయి రారా అంటే ఇది విజిటింగ్ కార్డ్ వాళ్ళు। వాయ్ లాహోర్ రెస్టారెంట్, ఇది నంబర్ స్వామి। ఇదికి వస్తే ఒకవేళ రెస్టారెంట్ కావాలంటే పోవచ్చు, మేమైతే రెస్టారెంట్ జాంతానే ముంగడ హైవేకి దావాలకి ఇవ్వాలి। 2 hours later. చలో అమృత్సర్ అయిపోయింది, గోల్డెన్ టెంపుల్, మళ్ళీ ఇంకా వాఘా బోర్డర్ రెండు అయిపోయినాయి। కానీ మనం ఇప్పుడు పోయేది శ్రీనగర్, కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి ఇంకా 378 కిలోమీటర్స్ ఉంది మాకు ఈ నుంచి వెళ్ళి। ప్రజెంట్ ఇప్పుడు నడుపుతున్నాం కదా, ఈ నుంచి వెళ్ళి 378 కిలోమీటర్స్ ఉంది।
కానీ మేమేమనుకుంటున్నాం మధ్యలో రెస్ట్ తీసుకొని టెంట్ ఏదన్నా పెట్రోల్ బంక్లో కానీ ఏదన్నా టెంట్ వేసుకొని ఆడ వండుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ తిరిగి అలసిపోయినాం. అందుకని మళ్ళీ ఎందుకు రిస్క్ అని చూస్తున్నాం. ఒకవేళ నిద్ర రాకపోతే ఇక కంటిన్యూస్లీ కాపీ పేస్ట్ ఇక నిన్నట్లాగా చెప్తున్నా కదా. మాది రైడ్ అవుతుంది కానీ మాకు లొకేషన్ ఐడియా లేదు. లొకేషన్ ఎటు పోతున్నానో ఏందో మాకు ఐడియా లేదు. అంతే రైడ్ అవుతుంది అంతే. మావాడు చూడండి ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి రావచ్చు కదా, సందరికి వెళ్ళి పట్టుకొచ్చిండు దేనికో. ఏమైందిరా? పాలబచ్చా ఒక్క చేయాలరా నేను కొట్టడానికి, 2 చేతులు అవసరం లేదు. ఇక ఒక్క చేతినే హ్యాండిల్ చేస్తున్నా కదా, ఇంకెందుకు బ్యాటరీ తగ్గిపోతా. మీరు ఏమన్నా చేస్తారా?